హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శనం అన్నయ్య దారుణం చేశాడంట. మనకు కన్నడ శాండిల్వుడ్ గురించి పెద్దగా తెలియదని తెలుసు కదా, అయినా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని వుడ్స్ లాగే శాండిల్వుడ్లో కూడా స్టార్ హీరోస్ ఉన్నారు. అందులో ఛాలెంజింగ్ స్టార్ దర్శనం అన్నయ్య కూడా ఒక అగ్ర హీరో. ఫ్యాన్స్ అందరూ కూడా ముద్దుగా డి బాస్ అని పిలుస్తుంటారు. కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ను బాగా వాడేసుకొని స్టార్ హీరోగా సెటిల్ అయ్యాడు దర్శనం అన్నయ్య. కాకపోతే ఎప్పుడు చూడు వివాదాలే. అప్పట్లో హీరోయిన్ నిఖితా కోసం తన భార్యని చిత్రహింసలు పెట్టి సిగరెట్తో కూడా కాల్చాడని, కొట్టి గాయపరిచాడని న్యూస్ అప్పట్లో శాండల్వుడ్ని కుదేలు చేసిన విషయం మనకు గుర్తుండే ఉంటుంది. పాపం ఆమె ఐసీయూలో చాలా రోజులు ఉండి తర్వాత ఇంటికెళ్ళింది. ఆ గృహహింస కేసులో నెల రోజులకు పైగా జైల్లో కూడా ఉన్నాడు దర్శనం అన్నయ్య. ఈ ఎఫెక్ట్తో ఇక తన సినిమాలు జనం చూడరేమో అనే డౌట్ వచ్చి క్షమాపణ యాత్ర కూడా చేశాడు కర్ణాటక అంతా. ఇక ఆ తర్వాత కూడా ఏవేవో చిన్న చిన్న కేసుల్లో ఎప్పుడూ వార్తల్లో ఉండేవాడు ఈ శాండల్వుడ్ స్టార్ హీరో. ఇక ఇప్పుడు యావత్ దేశం విస్తుపోయేలాగా ఒక ఘనకార్యం చేశాడు. అదేంటో చూద్దాం పదండి. అప్పట్లో నిఖితా కోసం భార్యను చిత్రహింసలు పెట్టి క్షమాపణ యాత్ర కూడా చేసిన ఈ స్టార్ హీరో బుద్ధి అయితే మార్చుకున్నట్టు లేదు అనిపిస్తుంది. ఇప్పుడు పవిత్ర గౌడ అనే ఇంకో కన్నడ హీరోయిన్తో లివ్ ఇన్ రిలేషన్షిప్ చేస్తున్నాడంట. ఈ విషయాన్ని ఒక దర్శన్ హీరో ఫ్యాన్ అయిన రేణుకా స్వామి అనే ఒక ఫ్యాన్ బాయ్ అస్సలు జీర్ణించుకోలేకపోయాడు. ఆమె మీద కోపం తెచ్చుకొని ఆమె వల్ల తమ హీరో వైవాహిక జీవితం చిందర వందరవుతోందని వాపోయి హీరోయిన్ పవిత్ర గౌడ సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్స్ కింద ఆమెను తిడుతూ అసభ్య బూతులు మాట్లాడుతూ నీ వల్లే మా హీరో లైఫ్ ఇలా అయ్యింది అని బెదిరించసాగాడంట. దీంతో ఆమె నోడి డార్లింగ్, ఈడెవడో నిన్గే ఫ్యాన్ అంట, నన్ను అబ్యూజింగ్ ಮಾಡ್ತಾ ಇದೆ అని దర్శనం అన్నయ్య దగ్గర ఏడ్చేసరికి అన్నయ్యకి ఆల్మట్టి డ్యామ్ లెక్క కోప ಆಗ್ಬೇಕೆಂದ್ರೆ నీవే యార్రే మగ, నీవు ఊకో డార్లింగ్, ఆడి కథ నాని హేల్తిని అని చెప్పి తన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్కి చెప్పి ఆ ఫ్యాన్ బాయ్ రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి కిడ్నాపింగ్ చేసి బెంగళూరు తీసుకువచ్చి ఆడిని పాపం కొట్టి చంపేసి డ్రైనేజ్లో పడేసి వెళ్ళిపోయారు. ఇక ఈ ప్రాసెస్లో చిత్రదుర్గలో మిస్సింగ్ కేసు ఫైల్ అవ్వడంతో దాన్ని ట్రాక్ చేసే క్రమంలో ఆడు మిస్సింగ్ అవ్వలేదని, మర్డరింగ్ అయ్యాడని, అది కూడా సాక్షాత్తు ఛాలెంజింగ్ స్టార్ దర్శనం అన్నయ్య చేయించాడని తేలడంతో బెంగళూరు పోలీస్ మావయ్యలు మొత్తం గుట్టంతా రట్టు చేసి దర్శనం అన్నయ్యతో పాటు పవిత్ర గౌడని ఇంకో 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు కూడా పంపించారు. చూసారా, హీరో మీద అభిమానం పెంచుకున్న పిచ్చి అభిమానులు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఏలు పెడుతున్నారని, వాళ్ళను లేపేసేదానికి కూడా వెనకాడడం లేదు స్టార్ హీరోలు అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.